హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 23 గురించి అయితే కనుక డిస్కస్ చేస్తాను. లైక్ ఈ రోజు ఏంటంటే మనకి నామినేషన్స్ డే అనమాట. బట్ ఎక్కడ ప్రోమోలో కూడా మనకి నామినేషన్స్ కానీ ఫైటింగ్ కానీ ఏం రాలేదు, ఏంట్రా బాబు అని అనుకున్నాం ఫస్ట్. బట్ కానీ బిగ్ బాస్ ఏంటంటే ఎవరెవరు నామినేషన్స్లోకి వెళ్ళాలి, ఎవరు సేవ్ అవ్వాలి అనే దానికి కూడా ఒక ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారనమాట. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. మెయిన్ దీనికి ముందు ఏంటంటే ఆల్రెడీ నిన్న సండే లైక్ అయిపోయిన తర్వాత మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైక్ నైట్ డిస్కషన్స్ కానీ నెక్స్ట్ డే డిస్కషన్స్ కానీ చాలా జరిగినాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే సంజన వర్సెస్ తనూజ, సంజన వర్సెస్ డెమాన్. ఏదైనా సరే కామన్గా సంజన గారు ఉంటున్నారు అనమాట. లైక్ నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే సంజన గారు ఎందుకు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతి చిన్నదానికి ఏదైనా గొడవ జరిగితే బాగుండేది, వేసుకుంటే బాగుండేది అన్న టైప్లో అనిపించింది నాకు. అక్కడ ఏంటి అంటే మెయిన్ థింగ్, ఇప్పుడు తనుజ వర్సెస్ సంజన దగ్గర సంజన గారు వచ్చి అడిగారు, ఎందుకంటే కుకింగ్ మానిటర్ తనుజ కాబట్టి ఆమెను బాగానే అడిగారు. ఈమె కూడా కరెక్ట్గా పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ పెట్టింది. లైక్ ఓకే అండి, నేను వచ్చి చెప్తాను, నేను వచ్చి చేస్తాను మీకు కావాలంటే అని. కానీ అక్కడ ఏంటంటే సంజన గారు ఒక సీన్ క్రియేట్ చేశారు. అది కూడా ఎందుకు, డెమాన్కి సంజనాకి ముందు రోజు నైట్ జరిగిన డిస్కషన్లో లైక్ ఆమె ఆల్రెడీ దొంగతనం చేసినందుకు ఆమె పనిష్మెంట్ తీసుకుంటాంది. సో అందుకని మన డెమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి తను చెప్పాడనమాట జైల్లో వేసేస్తానని. సో అవి అన్ని పెట్టేసుకొని ఆమె ఒక్కసారిగా ఈ పోపులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసానని తనుజాతో ఫుల్ ఫైర్ అయిందనమాట. ఓకే, ఫైర్ అయినప్పుడు ఓన్లీ ఆమెకి లైక్ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పుకోవాలి ఇద్దరికి. కానీ ఆమె ఏం చేస్తుంది, తన పర్సనల్ గ్రడ్జ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తెచ్చిపెట్టింది అనమాట సంజన గారు. నాకు అనిపించింది అయితే కనుక మేబీ అక్కడ అంత డిస్కషను అంత లాగించాల్సిన అంత అవసరం లేదు అనిపించింది. మళ్ళీ ఏంటంటే నాకు కుకింగ్ మానిటర్ తనుజ వద్దు అని చెప్పేసి అని తనుజని ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే కూడా ఆమె కోసం మేము కాఫీనే వదిలేసుకుంది, ఫుల్ మన ఉన్న బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తానికి వదిలేసుకుంది ఆమె. అది కూడా అర్థం చేసుకుంటే చిన్నదాని దగ్గర కొంచెం లాగా తీస్తుంది అని చెప్పేసి అయితే అనిపించింది నాకు ఆ విషయంలో. అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇమ్యూనిటీ టాస్క్ అనమాట. ఇమ్యూనిటీ టాస్క్లో బిగ్ బాస్ అయితే కనుక లైక్ ఇద్దరుగా పేరప్ చేసేసి టీమ్ వైజ్గా చేశారనమాట. ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలో ఏంటంటే టూ టీమ్స్ అనమాట. ఆ 2 టీమ్స్ అనే వాళ్ళు వచ్చేసి మామూలుగా ఒక బోర్డు ఉండిద్ది, అంతా అన్ని ఎవరి సైడ్ వాళ్ళు పగలు కొట్టేసుకొని వెళ్ళి స్టార్ట్స్ తీసుకొని రావాలి. ఈ గేమ్లో అయితే కనుక సుమన్ శెట్టి గారు అసలు అద్దరు కొట్టేశారు, చాలా బాగా ఆడారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వీక్ అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్ ఉన్నారు, ఎక్కడా కనిపించలేదు. సెకండ్ వీక్లో కొంచెం కనిపించారు, అక్కడక్కడ గట్టిగా వేశారు. అండ్ థర్డ్ వీక్ చింపి పడేశారు, అంత బాగా ఆడారు గేమ్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళే ఇప్పుడు ఈరోజు ఇమ్యూనిటీ టాస్క్లో గెలిచింది కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆడారే కానీ అన్ని ఫోల్స్ ఆడారు. సో వాళ్ళలో అంత ఏం అనిపించలేదు నాకు. అండ్ వీళ్ళు ఇద్దరు ఆడిన తర్వాత వీళ్ళిద్దరిని బిగ్ బాస్ వీళ్ళిద్దరే గెలిచారు కాబట్టి ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో అలా వాళ్ళు ఏదంటే కొంచెం వీక్ పర్సన్స్ చేసుకుందాం, మనకి బెనిఫిట్ ఉండిద్ది అని వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ తనుజ అండ్ ఫ్లోరాని వీళ్ళిద్దరు చేసుకుంటా. బిగ్ బాస్ ఏంటంటే నార్మల్గా ఇండివిజువల్ గేమ్ అని చెప్పారనమాట. సో అందుకని వీక్ వాళ్ళని వీళ్ళని తీసుకుందాం, మనకి పాజిటివ్ ఉండిద్ది అని చెప్పేసి అని ప్లస్ ఉండిద్ది అని. సో అలా తీసుకుంటే ఇక్కడ ఏంటంటే మన హౌస్ మేట్స్ అందరినీ కలిపి మీరే సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఇద్దరిని సేవ్ చేసేయాలి అని చెప్పేసి అని. అంటే నామినేషన్స్లో లేకుండా ఒక ఇద్దరు సేవ్ అవ్వాలన్నమాట. అలాగా మనకి అందరూ అనానిమస్గా లైక్ యునానిమస్గా మొత్తం హోల్ హౌస్ మొత్తం కూడా తనుజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరికి సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళ దివ్య అండ్ ఫ్లోరా అయితే కనుక ప్రెజెంట్ అయితే కనుక ఇమ్యూనిటీ టాస్క్లో అయితే కనుక గెలవలేదు. ప్రెజెంట్ లైక్ నామినేషన్స్ నుంచి అయితే కనుక తనుజ అండ్ సుమన్ శెట్టి అయితే సేవ్ అయ్యారు. రేపు ఇంకా ఎవరెవరికి మధ్యలో ఎన్నెన్ని గొడవలు ఉంటాయో మాత్రం చూడాలి. మెయిన్గా అయితే కనుక సంజనాకి డెమాన్కి గట్టిగా పడిద్ది. అండ్ మర్చిపోయాను, సారీ, డెమాన్ కూడా ఉండడు. సో సంజన ఇంకెవరి మీద అయినా సరే గొడవ వేసుకోవచ్చు, లైక్ ఫైటింగ్ ఏమైనా నామినేషన్స్ జరగచ్చు. సో అది రేపటి ఎపిసోడ్లో చూద్దాము. ఒకవేళ ఈ నామినేషన్స్లో ఎవరెవరు ఉంటున్నారని చెప్పేసి నేను లైక్ షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. సో అక్కడ అప్డేట్ ఇస్తే తప్పకుండా చూడండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.